హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ప్రెస్ మీట్ గురించి, వెనకాల స్క్రిప్ట్ రాసి ఇచ్చేటువంటి వ్యక్తుల గురించి చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు ఇలా విమర్శిస్తాను అంటే ఇందుకే తలా తోక ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం అని కానీ, లేదా మాజీ ఎంపీ అని కానీ, ఒక మాజీ సీఎంకి కొడుకు అని కానీ, కొన్ని వేల కోట్లు అవినీతి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తి పరుడని కానీ ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా వెనకాల స్క్రిప్ట్ రాసేటువంటి వ్యక్తులు? ముందు వెనక మాట్లాడేటువంటి అంబటి రాంబాబు గారో లేదంటే పెద్ది నాని గారో వీళ్ళు ఎలాగో చూసుకోరు. వాళ్ళకి ఏం అవసరంలే, గుడ్డెద్ది చేలోబడినట్టుగా కొట్టుకుంటూ పోవటమే. అబద్ధాలు 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 తప్ప ఇంకొకటి ఉండదేమో. కనీసం ఒక ఫ్యాక్టా కాదా, అసలు అక్కడ ఏం జరిగింది, ఇది మాత్రం ఉండదా? ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఇలా వెంగళప్పలను చేస్తున్నారు చెప్పండి, నాకైతే అర్థం కాదు. ఇక వేరే నేనైతే బూదులేని తిట్టలేదు కానీ చెప్తున్నా, అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఆయనకి నాకు అర్థం కాదు. ఆయన ఎవరినన్నా తిట్టాలన్నా దాన్ని కూడా చూసే చదువుతారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి వ్యక్తి ఆయన. ఆయన్ని పట్టుకుని మీరు ఇలా పుష్పాలను చేసేస్తే ఇలా చెప్పండి, ఆయన ఎరుపు రంగు పుష్పాలు అయిపోతున్నారు పాపం. ఇదేంటి అనేది నేను ఒక్కసారి చూపిస్తాను. పాపం నిన్న ఆయన ఎంత ఆగస్టు 15కి కానీ జనవరి 26కి కానీ జెండా ఎగరేటుకు కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో రాగానే అసలు ఇంకేముంది మనకి దొరికేసింది అని చెప్పి మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే ఇంకా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని దిగిపోయారు తాడేపల్లి ప్యాలెస్కి, బెంగళూరు ప్యాలెస్ నుంచి వస్తే అలా ప్రెస్ మీట్ పెడితే మీమ్స్ పండగ కామెడీ అని చెప్పి మేము అంటున్నామంటే ఊరికే అనం. మేము ఎందుకు ఊరికే అంటాం చెప్పండి? ఇలా అడ్డంగా దొరికిపోతారు కాబట్టి అంటాం. అది ఎందుకంటే ఒకసారి వినిపిస్తాను, వినండి. అందరినీ చేయాలనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది. ఇలాంటి ఏదైనా చేయాలి. ఇది నేను ఎక్కడ బయట నుంచి ఏం తీసుకురాలా, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకొస్తున్నా చూడండి. వాసంశెట్టి సుభాష్ ఈ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ అశ్లీలత అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు ఆయన. ఆయన మంత్రి చెప్పండి, వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి అలా చేస్తాడా అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. మనకి ఏంటంటే మరి ఏం చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ బ్యాచ్ కానీ వెనకాల ఉన్న పేటీఎం బ్యాచ్ కానీ అంత గొప్పదే. ఇక్కడ పాపం అలా అన్నారో లేదో ఇలా బయటకు వచ్చారండి. ఏంటి అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. పాపం అక్కడ ఉండేటువంటి ఆ డాన్సర్ ఆమె బయటకు వచ్చి ఒక వీడియో చేసింది. ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను. నమస్తే, నేను శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా వేరే గెటప్స్ లో మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగానికి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఈ ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు చూసారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉంది. మీరు అంటారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయితో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ వచ్చండి. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు తెలిసే ఉంటారు కదండి. ఈ షో కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి తెలిసే ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏం తెలియవమ్మా. అక్కడ చున్ని వేసుకు ముసుగు కప్పినా సరే వాళ్ళ అమ్మాయి అనుకుంటారు, ఎందుకంటే అంత కరువులో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇంక ఏం కనిపించవమ్మా. మీరు మాత్రం నిజంగా శాంతి స్వరూప్ గారు ఒక్క వీడియోతో జగన్ గారి పరువు ఇంత నిర్దాక్షిణ్యంగా తీశారంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. నిజంగా చెప్తున్నాను కదా జగన్ అన్న, అమ్మ నీకు ఎవ్వరో శత్రువులు అవసరం లేదన్నా. నీ వెనకాలన్న టీమే నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. నిన్ను మొత్తం ముంచేసి చెప్తున్నాగా, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కనీసం పులివెందుల్లో కూడా గెలిచేటువంటి పరిస్థితిని లేకుండా చాలా బలమైనటువంటి స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తున్నారు. పైగా దాన్ని మీరు అది చూసి చదవటం కూడా చేస్తున్నారు. చూసారా, ఇంకేం చేయలేము. మిమ్మల్ని మీ దేవుడు కూడా కాపాడలేడు. ఇంకా అయిపోయింది, మిమ్మల్ని మీ చరిత్ర అయిపోయినట్టే. ఇంకా వాళ్ళ చేతిలో పడ్డారు, మీ జీవితం ఆ దేవుడికే ఎరుక అంతే. ఇకపోతే కొంత మీరు ఏదో మాట్లాడుతున్నారు అశ్లీలత గురించి, వీడియోల గురించి. ఆ సంక్రాంతి సంబరాలని వెనకాల రాసి ఉంది చక్కగా క్లారిటీగా. జబర్దస్త్ వాళ్ళు అందరూ ఇగో ఇక్కడ కొంతమంది యాక్టర్స్, జబర్దస్త్ యాక్టర్లు వాళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తున్నారు. మీరు మనం మాట్లాడేది ఏదన్నా నిజమా తెచ్చుకోండి. మనకి గతంలో ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఆ ఏరియాలో నాయకులు ఉంటారు కదా, ఆ వీడియోస్ని తీసుకుని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవటం అనేది ఒక మినిమం కామన్ సెన్స్. అది ఎందుకంటే మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నారు.
దానికి సంబంధించి మీరు గతంలో సీఎంగా చేసినటువంటి వ్యక్తి, మాజీ సీఎం, ఒక మాజీ సీఎంకి కొడుకు, ఎంపీగా దాదాపు 20-25 ఏళ్ల నుంచి మీ నాన్నగారితో చెప్తే పోల్చుకుంటే దాదాపు ఒక 40-50 ఏళ్ల నుంచి రాజకీయంగా చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఇలాంటి అబద్ధాల, ఇలాంటి చిల్లర వేషాల, ఇలాంటి చిల్లర మాటల మన గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా మరి మన గురించి మన గతంలో గురించి మాట్లాడుకుందామా? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కండువాలు వేసుకుని నాయకులు చేసినటువంటి వీరంగాలు అవి గురించి మాట్లాడుకుందామా? గంట అరగంటల గురించి మాట్లాడుకుందామా అంటే మనం ఎక్కడ పెట్టుకుంటాం తలకాయ? ఎలా తీసుకెళ్ళి పెట్టుకుంటాం? ఏ మూల తీసుకెళ్ళి పెట్టుకుంటాం? ఆలోచించుకోవాలి. అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం కూడా 100% ఎవరిని సాటిస్ఫై చేసేటువంటి అవకాశం లేదు. వాటి మీద చూసుకోండి, వాటి మీద పోరాడండి, వాటి మీద మీరు బయటకు వచ్చి మాట్లాడండి. అంతేగాని ఇలాంటి చిల్లర పనులకి, చిల్లర వేషాలకి కాదు. మన గంట అరగంటల గురించి మనం మాట్లాడలా. మన గంట అరగంటల గురించి ఆ గంటలు ఎప్పుడు తీసి చూపించినప్పుడు కానీ అప్పుడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలే. ఇప్పుడు మాత్రం చేసేస్తాం. ఇది జనాలకి అర్థమైపోతుంది. ఇంత క్లారిటీగా అర్థమైపోతుందంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లా. నేనైతే చెప్తున్నాను కదా, జనాలకి ఎంత క్లారిటీగా తెలుస్తుంది కదా, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేకపోతుంది? నిజంగానే నేను నిన్నేదో సరదాగా అన్నాను కానీ సీరియస్గా తీసుకోవాలేమో. కొంచెం ఏమన్నా గులకరాయి కొంచెం లోతుగా తగిలేసిందేమో అనిపిస్తుంది నాకైతే. ఆ గులకరాయి గురించి ఏమన్నా ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే మంచిదేమో నాకు తెలిసి. అయిపోయింది, ఇంక అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ తాతగారి పేరు చెప్పుకుని, తండ్రి గారి పేరు చెప్పుకుని 40 ఏళ్ల రాజకీయ చరిత్రని కొనసాగించేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించట్లా. అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. వెనకాల కంప్లీట్గా నాశనం చేసేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన భవిష్యత్తుని. ఏం చేస్తాం పాపం.